నమస్తే, నేను మీ ఈకే గిరీష్. వెయిట్ చేస్తున్నారనుకుంటా కుబేర రహస్యాలు పార్ట్ 20 గురించి. రైట్, ఈరోజు ఏం టాపిక్ చెప్తాననే కదా వెయిటింగ్. గుడ్ టాపిక్. యూ నీడ్ ఏ కార్పొరేట్ గురు ఆర్ యూ నీడ్ ఏ కంప్లీట్ మెంటర్ అన్న వాళ్ళు కంపల్సరీ కావాలి. మీకు మెంటర్ కావాలి. మెంటర్ ఎందుకు మనకు కావాలి అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ డోంట్ నో వాట్ ఈజ్ నెక్స్ట్. డ్రైవర్ అన్నది ఒక వెహికల్కి చాలా ఎలాగ ఇంపార్టెంటో, అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఎలా ఇంపార్టెంటో, ఒక రాజు పరిపాలించే రాజుకి మంత్రి ఎలా ఇంపార్టెంటో, అలాగే ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఆర్థిక శాస్త్రం అని కాదు, ధనాన్ని పుట్టించే శాస్త్రం, ధనం ఎలా పుడుతుంది అన్నటువంటి శాస్త్రాన్ని తెలియజేసేటువంటి గురువు మాత్రం మీ దగ్గర ఉండాలి. లేదా మీరు గురువు యొక్క సాంగత్యాన్ని పొందాలి కంపల్సరీగా. ఎందుకు అనంటే, అర్జునుడు యుద్ధం చేయలేడా? ఆయన దగ్గర పాశుపతాస్త్రం ఉంది, వదిలేసి సరిపోద్ది కదా. శ్రీకృష్ణుడి అవసరం ఏముంది? ఎందుకంటే శ్రీకృష్ణుడు ముందు చెప్తాడు, ఇలా చేయి, యుద్ధం ఈ విధంగా చేయి, మోటివేషన్ కావాలి. ఈ ప్రయత్నం చేస్తున్న ఒక మూమెంట్లో మీకు తెలియకుండా మోటివేషన్ తగ్గిపోతూ ఉంటుంది. బిజినెస్లో చాలా ఇదైపోతారు. ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే రియల్ టైంలో నేను బిజినెస్లో కూర్చున్నప్పుడు నాకు మోటివేషన్ కరువు అయిపోయింది అనమాట. ఒకనొక మూమెంట్లో సరైన మోటివేషన్ లేకపోవడం వల్ల నేను ఫెయిల్యూర్ చూడడం జరిగింది. అప్పుడు నేను అనుకునేవాడిని, నాలాంటి అంటే నాకు ఒక మంచి మోటివేటర్ కనుక దొరికి ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ సాధించుంటాను అని చెప్పేసి. దురదృష్టవశాత్తు నన్ను మోటివ్ చేసేటువంటి అంత పవర్ఫుల్ ఎనర్జీలు ఎవరు లేరు. ఎందుకనంటే నెంబర్ 1 బిజినెస్ మీద ఉన్నటువంటి అంటే టాప్ లెవెల్ బిజినెస్ ప్లానింగ్స్ని ఎలా చేయాలి, వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలి అనడంలోనే గిరీష్ ద బెస్ట్. అలాంటి వాడు బ్యాటిల్లో ఎంటర్ అయిపోయే లోపలికే నాకు గురువు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత భయంకరమైనది అనమాట. ఎర్నింగ్ చేయడం అన్నది ప్రారంభించిన తర్వాత మీరు ఒకేసారి 1,00,000 వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, శత్రువులని మీద రాకుండా చూసుకుంటూ, తర్వాత లీగల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయటము, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని మేనేజ్ చేయటము, అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఒక రాజ్యాన్ని ఏలటం ఎంతటి డిఫికల్టో ఒక రాజుకి. సో అందుకని మనకి చీఫ్ సెక్రటరీలు అని ఉంటారు, ముఖ్యమంత్రులకి. అలాగే వీళ్ళందరికీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అడ్వైస్ ఇస్తూ ఉంటారనమాట. ఇది ఎలా జరిగింది, ఇది ఏ విధంగా జరిగింది, ఇది ఎందుకు జరుగుతుంది, దీన్ని ఎలా చేయాలి అన్నది. ముఖ్యమంత్రి తన ఓన్ తెలివితేటలతోనో లేకపోతే ప్రధానమంత్రి తన ఓన్ తెలివితేటలతోనో ఏది చేయడు, తన పక్కన ఉన్నటువంటి అడ్వైజరీ డిపార్ట్మెంట్తో చేయడం జరుగుతుంది. సిమిలర్లీ మీరు ఎంత గొప్పవారన్నా కానివ్వండి, మీకు ఒక గురువు కంపల్సరీ కావాలి. ఆ గురువు ఎలా ఉండాలి అని అంటే మాత్రం చెప్తున్నాను మీకు, అంటే ప్రారంభాన్ని తుదిని అంటే ఎండ్ని చూడగలిగినటువంటి వాడు మాత్రమే అయి ఉండాలి. దెబ్బలు తిని ఉండాలి, మామూలు దెబ్బలు కాదనమాట. అంటే ఆ వ్యక్తికి లీగల్గా కానీ పొలిటికల్గా కానీ అనేక రకమైనటువంటి దెబ్బలు తిని వాడు షైన్ అయిపోయినటువంటి వజ్రమై ఉండాలి. అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మీకు 100% న్యాయాన్ని చేకూర్చగలుగుతారు. ఎవరంటే వాళ్ళు మీకు ద బెస్ట్ రిజల్ట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయరు. ఎందుకు అని అంటే బిజినెస్ కోచ్ లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ చెప్పడం చాలా తేలిక. మీరు సీక్రెట్ బుక్కో లేకపోతే ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండో లేకపోతే యూ కెన్ విన్నో, తర్వాత దాని పేరు ఇంకోటి ఉంది, థింక్ అండ్ గ్రో రిచ్ బుక్. ఈ పుస్తకాన్ని 20 సార్లు కనుక చదివారు అని అనుకోండి, మీరు కూడా ప్రోగ్రాంలు పెట్టేయచ్చు. ఇప్పుడు పెట్టేస్తున్నారు కొంతమంది ప్రోగ్రామ్స్ అట్లాగా. కానీ రియల్ టైం బిజినెస్ని అండర్స్టాండ్ చేసుకోవటము, రియల్ టైంగా ఆ వెల్త్ని అడ్వైస్ చేయటం అన్నది అంత ఆషామాషి వ్యవహారం కాదు. థాట్ అంటే ఏంటి, ఎలా పుట్టింది, దానికి వైదికం తెలిసి ఉండాలి, భవిష్యత్ దర్శనం చేయగలిగేటట్టు ఉండాలి. కర్మ అన్నది ఏంటి, అది ఎలా వస్తుంది, ఏ విధంగా రావడం జరుగుతుంది, దాన్ని ఒకవేళ ఆ వ్యక్తికి కనుక తగిలితే దాన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎత్తుక్కోవాలి. సింపుల్ చెప్పాలంటే మీరు అర్జునుడు అయితే నేను శ్రీకృష్ణుడు లాంటి వాడిని ఈ సబ్జెక్ట్లో. ఎవరైతే అర్జునులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను, అర్జున నువ్వు ధైర్యంగా ఉండు, శ్రీకృష్ణుడి వద్ద ఉన్నావు. మీ యొక్క రాగము, క్రోధము, భయము మొత్తాన్ని ఇక్కడ ఆపేద్దాం. మీరు నిజంగా కనుక అద్భుతాలు సృష్టించాలి, మీరు లక్షల కోట్లు సంపాదించాలి, అట్లీస్ట్ లక్షల కోట్లు పక్కన పెడతాం, కోటీశ్వరుడు కావాలి అని అంటే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను,
పిసినారితనానికి వీటన్నిటిని పక్కన పెట్టి లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఎందుకు మీకు కోచ్ కావాలి అని చెప్పి నేను మాటికి అంటాను అంటే ఒక్కసారి ఆలోచించండి. మరలా మీరు ఫస్ట్ నుంచి ప్రారంభించి ఓకే విశ్వం యొక్క శక్తిని ఉపయోగించుకొని డబ్బు సంపాదించవచ్చు, మీ కాళ్ళ మీద నిలబడుతూ చేయొచ్చు అని అన్నదానికి మీరు ఎందుకు అంత టైం వేస్ట్ చేయాలి? మీకు ఒక చిన్న కథ రూపంలో దీని గురించి చెప్తాను. హెన్రీ ఫోర్డ్ మీకు తెలుసా? ఆయన చాలా తెలివైనటువంటి వ్యక్తి అనమాట. ఎంత తెలివైనటువంటి వ్యక్తి అని అంటే ఒకసారి ఏమైంది అని అంటే పేపర్లలో ఆయన గురించి చాలా రాంగ్గా రాయడం జరిగింది. ఏమని? హెన్రీ ఫోర్డ్కి మీడియా అంటే అంతే కదా, నిజాలు రాయదు ఏనాడు, ఇప్పటి నుంచే కదా ఎప్పటి నుంచో అది అంతే అదనమాట, ఏది నిజాలు రాయదు. సో హెన్రీ ఫోర్డ్ విషయంలో కూడా అలాగే జరిగిందనమాట. ఆయనకి మతి స్థిమితం లేదని, ఆయన తెలివైనటువంటి వాడు కాదని, ఏదో 10th క్లాస్ లోపల 8th క్లాస్ చదువుకున్నాడు అని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన చెప్పినటువంటి డైలాగ్ ఇది. సో ఆయన ఇలాగని చెప్పేసి పేపర్లు చాలా బాహుటంగా రాశాయి అనమాట, అతను దేనికి పనికిరాడు అనేసి. ఇంత లోపలికి అతను పరువు నష్టం దావా వేశాడు. ఎవరి మీద? ఈ పేపర్ల మీద. సో ఇక కోర్టులో జడ్జి ఆయన అడగడం మొదలెట్టాడు అనమాట, మీరు పరువు నష్టం దావా వేశారు కదా, ఎందుకు వేశారు అంటే అత్యంత తెలివైన వాడిని పట్టుకొని వాళ్ళు అలా అంటారు ఎందుకు అని చెప్పేసి నేను అన్నాడు. అప్పుడు జడ్జి అన్నాడు అనమాట, సరే మేము మీ యొక్క తెలివితేటలు ప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి అంటే ఇందులో అప్పటికే అవతల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, డిఫెన్స్ లాయర్ అంటారు. ఆయన ఏం చేశాడు, వచ్చి ఈయన అడిగాడు అనమాట, 17వ శతాబ్దంలో అమెరికాకి యుద్ధం జరిగింది కదా, అమెరికా బ్రిటన్కి మధ్య, దాంట్లో ఎంతమంది చనిపోయారు, తర్వాత ఎకనామిక్స్ గురించి ఏవేవో క్వశ్చన్లు అడగడం మొదలెట్టాడు. ఇతను ప్రతిదానికి నాకు తెలియదు అని చెప్పి ఆన్సర్ ఇచ్చాడు అనమాట. సో జడ్జికి చెప్పాడు అనమాట, చూసారా యువర్ ఆనర్, మరి ఇతనికి ఏమీ తెలియదు అంట కదా అది ఇది అని చెప్పాడు అనమాట. అప్పుడు ఏంటి ఫోర్డ్ మీరు ఏం చెప్తారు అని అంటే, మీరు ఒక పర్మిషన్ ఇస్తే నేను ఒక 2 minutes చెప్తానని చెప్పేసి నాకు నా దగ్గర కొన్ని స్విచెస్ ఉంటాయి, ఆ స్విచెస్కి సంబంధించి చెప్తానని చెప్పి బటన్ నొక్కాడు. బటన్ నొక్కడంతో హిస్టరీకి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చాడు. ఆయన రావడంతోనే ఈయన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అని చెప్పేసి అన్నాడు. అతను చెప్పాడు. ఇంకొక అతను రమ్మన్నాడు, టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్ ఆయన అడిగితే ఆయన చెప్పాడు, ఇంకొక క్వశ్చన్ చెప్పాడు. ఫైనల్గా జడ్జికి ఒకటే అని అన్నాడు, నాకు వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకనంటే నా వృత్తి అది కాదు, నాకు కావాల్సింది నేను వ్యాపారాన్ని నేను అభివృద్ధి చేసుకుంటూ పోవటం, నాకు అది ఇంపార్టెంట్. నేను ప్రతిదాన్ని నేర్చుకుంటూ కూర్చుంటే ఇంకా నేను ముందుకు ఎలా వెళ్ళగలుగుతాను? సో దానికి సంబంధించినటువంటి అడ్వైజర్లను నేను పెట్టుకుంటాను, నాకు ఏ బటన్ని ఎప్పుడు వాడాలో నాకు బాగా తెలుసు, అదొకటే నాకు తెలిసింది అని చెప్పి. ఈ కథలో మనం బాగా అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటి అని అంటే, మీరు ఇప్పటి నుంచి ప్రారంభం చేసి మీరు ఆ టెక్నిక్లన్నీ నేర్చుకొని మీ జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత మీరు కోటీశ్వరులు అవుతారేమో. అవసరమా మనకి? అలాగే నేను మీకు పదే చెప్తూ ఉంటానన్నమాట, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ విషయంలో. లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మీకు ఇప్పుడు యూట్యూబ్ వెతికితే వాళ్ళే కనబడుతూ ఉంటారు, ఇంకెవరు కనబడరు. ఓకే, ఇలాంటి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మేము మిమ్మల్ని కోటేశ్వర్లను చేస్తాం, ఇలా చేయండి, మీరు ఇదైపోతారు అదైపోతారు అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలా డేంజరస్ పొజిషన్లో మీరందరూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, అంటే ఇది ఏదో నా వ్యాపారం అభివృద్ధి జరుగుతుందనో లేకపోతే అందరూ అంటే నా దగ్గరకు వచ్చేస్తారని కాదు, మీరు రాకపోయినా పర్వాలేదు, అస్సలు అనవసరం. నేను ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, నాకు కావాల్సింది ఏంటి అని అంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకు అని అంటే మీకు విత్తనాలు సరైనటువంటి ఆర్గనైజేషన్ నుంచి రావట్లేదు. అంటే ఐడియాస్ వాళ్ళకు ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో వాళ్ళకి అసలే సబ్జెక్టే తెలియదు. ఆ సబ్జెక్ట్ తెలియని వాళ్ళు మీకు సబ్జెక్ట్ నూరిపోయడం వల్ల చాలా డేంజరస్ పొజిషన్లోకి మీరు వెళ్తున్నారు. బేసికలీ ఇది నేను చెప్పకూడదు, కానీ మీ అందరి బాగు కోసం నేను చెప్తున్నాను అన్నమాట. ఒకసారి బాగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. కోరిక దుఃఖానికి మూలము, చాలా దుఃఖానికి కారణమవుతుంది. ఇది సాక్షాత్ గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. వేదాలు ఉపనిషత్తులు ఇదే బోధన చేస్తున్నాయి. ఏమని? కోరిక దుఃఖానికి కారణమవుతుంది అనేసి. మీ కోరిక మీ జీవితంలో చాలా దుఃఖానికి కారణమవుతుంది. అలాంటి దుఃఖాలు రాకుండా మీ జీవితం సాఫీగా ఉంటూ మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీ జీవిత గమ్యం బాగుండాలి, మీరు డిప్రెసేటివ్ కాకుండా ఉండాలి అని అంటే యూనిట్ డెఫినెట్లీ గురు. కేఫ్ కాఫీ డే ఓనర్ సూసైడ్ చేసుకుని చనిపోవడానికి గల కారణం ఏంటి? ఒక మంచి కార్పొరేట్ గురువు లేకపోవడం వల్ల. విజయ్ మాల్యా లాంటి వాడు దేశాన్ని వదిలి పారిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే సరైనటువంటి కార్పొరేట్ గురువు లేకపోవడం వల్ల. ఈరోజు భవిష్యత్తులో భారతదేశం నెంబర్ 1 పొజిషన్లో ఉండాలన్నమాట ఎకనామికల్గా. ఎందుకు లేదు అని అంటే ఇక్కడ సరైనటువంటి కోచ్లు లేరు.
వెల్త్ అడ్వైజరీ ఈజ్ అ వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్ అండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు 1కి 10 సార్లు వాళ్ళ యొక్క జ్ఞానం ఉందా లేదా అన్నది పరిశీలన చేయాలి. ఏ క్వశ్చన్ కన్నా ఆన్సర్ ఇచ్చేయగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి వెల్త్ కోచ్కి. ఓకే, నేను ఇందాక మీకు చెప్పించినటువంటి మీరు ఒక్కసారి యూట్యూబ్లో కనుక మన ప్రోగ్రామ్స్ కనుక చూడగలిగితే మీకు అర్థమవుతుందన్నమాట. ఎట్లాంటి సబ్జెక్ట్ అయినా సరే అవపోసన పెట్టగలగాలి. మీ కర్మని చదవగలగాలి. అతను కర్మని చదవగలిగిన వాడు మాత్రమే మీకు ఉపదేశం చేయగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, మీకు కావాల్సింది శకుని కాదు, శ్రీకృష్ణుడు. శకుని మాటలు విన్నారా, ఇక మీ కర్మ అవుతుంది. మీకు కావాల్సింది శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా మాయలోడిలాగా కనబడతాడు. గుర్తుపెట్టుకోండి, శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా మాయలోడిలాగే ప్రపంచం చూస్తుంది. శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడిలాగా చూపించేది ఎప్పుడు అనంటే శ్రీకృష్ణుడి యొక్క విరాట్ రూపం వచ్చినప్పుడు మాత్రమే. సో శ్రీకృష్ణుడిని ఎంచుకుంటారా, శకునుల్ని ఎంచుకుంటారా, మీ ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్.